మా నాన్న నన్ను ఎంత మిస్ అవుతాడని అస్సలు అనుకోలేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మొన్న చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి. ఇంకా 2 days కూడా మంచి ఫుడ్ పెట్టి చక్కగా చూసుకున్నారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా రేపు వస్తున్నాను అనగా ఈ రోజు అయితే మాత్రం సోమవారం అయితే పడింది. కార్తీక సోమవారం లాస్ట్ వారం అనమాట. నాన్న అన్నాడు, అమ్మ ఏం తింటావమ్మా, మెట్లు ఏమైనా తేవాలా లేదా రీలు ఏమైనా తేవాలా అని అంటే, నాన్న వద్దు నాన్న, నేను ఈరోజు తిన్నాను, లాస్ట్ వారం కదా సోమవారము ప్లస్ కార్తీక మాసం వద్దు నాన్న అని చెప్పాను. ఇంకంతే అమ్మకైతే చెప్పాను, అమ్మ ఏదో కూరగాయలు ఉండి అమ్మ అని అంతేనేమో. నాన్న అంటున్నాడు, వద్దు ఏ కూరగాయలు వద్దు అని చెప్పి మా ఊరు నుంచి 8 kilometers ఉంటుందండి. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే నాకు పన్నీర్ అయితే తీసుకొచ్చారనమాట. పన్నీర్ తెచ్చి మంచిగా అమ్మకైతే ఇచ్చాడు. అమ్మ అయితే మంచి కర్రీ అయితే చేసింది. పైన డైరెక్షన్ నేను ఇచ్చాను, మిగతా చేసిందల్లా అమ్మే చేసింది. మంచిగా బిర్యానీ వండి చక్కగా పన్నీర్ కర్రీ అయితే వండింది. కిందటి వీడియోస్లో ఉంటాయి చూడండి, పెట్టాను ఆల్రెడీ. కూతురు పైన తండ్రికి అంత ప్రేమ ఉంటుంది. నేను ఎప్పుడో వెళ్తాను కదా, ఎప్పుడు ఇంకా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వెళ్తాను కాబట్టి నాన్న అయితే మాత్రం చాలా మిస్ అవుతాడు. మ్యారేజ్ అవ్వకముందు నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయితే ఉండేవాళ్ళం అనమాట. చక్కగా చూసుకునేవాడు, దగ్గరుండి అన్నిటికీ తీసుకెళ్ళేవాడు. ఎగ్జామ్స్ కానీ లేదా డ్రెస్ ఏమైనా తీసుకుంటానంటే నాన్న వచ్చేవాడు నా వెనకతల. అంత బాగా చూసుకుంటాడు. ఈ రోజుకి కూడా నాకు ఏం కావాలన్న నైటీలైనా ఇంకా పర్సనల్గా ఇంకేమైనా ఎక్సెట్రా ఇంకేమైనా సరే కావాలి అని అంటే అమ్మ కన్నా ముందు నాన్నే వస్తాడండి నాతో. అంత బాగా మా ఇద్దరికి బాండింగ్ అయితే ఉండేది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నాన్న అక్కడ నేను ఎక్కడ, అమ్మ వాళ్ళకంటూ ఏ సంతోషం కూడా ఉండదు. ఇంకా ఉండదాన్ని ఒక్కరిదాన్నే కదా, ఎప్పుడో వెళ్తాను 6 నెలలకి 3 నెలలకి. నాన్న అయితే చాలా మిస్ అవుతున్నాడు. నేను కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఈ 2 days నుంచి అయితే మాత్రం మనసు ఏం బాగాలేదు, మొత్తం అమ్మ నాన్న వైపే ఉంది, ఎక్కువగా నాన్న సైడ్ అయితే ఉంది. మీలా నాలా ఎవరైనా సరే నాన్న పార్టీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి.